హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు నువ్వుల ఆవకాయ పచ్చడి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మొత్తం ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ముక్కల్లో ఆయిల్ పోసుకోవాలి. 1 కప్పు పోసుకొని ఈ ముక్కలన్నింటినీ తడుపుకోవాలన్నమాట. ఇట్లా తడుపుకుంటే మనకు ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తగా కాకుండా. ఓకే, ఇప్పుడు ఇవి కలుపుకుందాం. ఈ ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పౌడర్లన్నీ ఇందులో కలుపుకుందాం. ఈ ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్ తీసుకుందాం. ఆయిల్ లేకుండా ఈ ముక్కల్ని మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను కొలతలతో చేయట్లేదు, చూపిస్తున్నాను నార్మల్గా. తర్వాత కొలతలు అంటే మీరు కామెంట్ చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందులో ఇప్పుడు ఆవాల పొడి వేసుకుందాం. ఆవాల పొడి వేసుకుంటున్నా. ఇది నువ్వుల పొడి, అంటే వేయించుకున్న నువ్వులు. ఇంకా మిర్చి పౌడర్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇందులో. అండ్ పసుపు వేసుకోవాలి. పసుపు, వీటిని మొత్తాన్ని ఫస్ట్ కలుపుకుందాం. ఈ పౌడర్ మొత్తాన్ని ఇట్లా కలిపేసుకున్నా. ఇప్పుడు ఇందులో మనం ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ ముక్కలన్నింటికి మంచిగా పట్టుకోవాలన్నమాట కారం. ఇది బాగా మనం చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇక్కడ ముక్కల్ని మొత్తం కలిపేసుకున్నా. ఇక్కడ నేను పోపు పెట్టేసుకున్నా ఆల్రెడీ, చల్లార్చుకున్న ఆయిల్ కూడా. పోపులో వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకున్నా. ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం ఆయిల్ని. ఈ నువ్వుల పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి కాబట్టి ఒకసారి కలుపుకొని చూసుకోవాలి బాగా. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడిని, ఎందుకంటే లోపల ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనకి నువ్వుల పచ్చడి రెడీ. మ్యాంగోతోన ఈ నువ్వుల పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు కొలతలు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ నేను చేస్తాను ఈ పికిల్ని.